ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ జట్టు దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ఇప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు కూడా తగ్గిపోయాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆర్సీబీ ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ చేరుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్కు వెళ్లాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అది చూసే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అందులో హోమ్ గ్రౌండ్లో పంజాబ్ కింగ్స్ పై మాత్రమే విజయం సాధించింది. అయితే అప్పటి నుంచి వారు వరుస మ్యాచ్ల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ చాలా దారుణంగా ఉంది. అందుకే 200 పరుగులు దగ్గరగా స్కోర్ చేసినప్పటికీ మ్యాచ్ల్లో ఓడిపోతుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ 10వ స్థానంలో ఉంది. వారికి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో టీం ప్లే ఆఫ్కు వెళ్లాలంటే వారు ఈ 8 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఆర్సీబీ తన మిగిలిన 8 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్లోకి వెళ్తుంది. అయితే ఆర్సీబీ 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచిన 16 పాయింట్లు మాత్రమే పొందగలుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్సీబీ నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి వస్తుంది. ముంబై ఇండియన్స్తో జరిగిన భారీ ఓటమి తర్వాత జట్టు నెట్ రన్ రేట్ చాలా ఘోరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్సీబీ తన మిగిలిన మ్యాచ్లన్నీ గెలవడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా 1 లేదా 2 మ్యాచ్ల్లో భారీ తేడాతో విజయం సాధించి 1-2 మ్యాచ్లో ఉన్న ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో తమ హోమ్ గ్రౌండ్లో ఆడనుంది. మరి ఆర్సీబీ తిరిగి కంబ్యాక్ ఇస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.